మా వాడు ఎప్పుడు నా దగ్గర కూర్చొని ఒకటే బాధపడతాడనమాట. ఏంటంటే ఎప్పుడు ఇలాంటి లైఫ్‌లోనే ఉండిపోతామేమో మనం ఇంకా కొత్త ఇల్లు, సొంత ఇల్లు ఏది కట్టుకోమేమో, మనం హ్యాపీ లైఫ్ లీడ్ చేయలేమేమో, మనం ఎప్పుడు రిచ్ అవుతామో, మనం ఎప్పుడు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తామని ఎప్పుడు బాధపడుతూనే ఉంటాడనమాట. అప్పుడు నేను ఒక ధైర్యం చెప్పాననమాట మా హస్బెండ్‌కి. ఏంటంటే, చూడండి ఇటు ఒక బట్టతల, ఇటు ఒక బట్టతల, 2 బట్టతలలు ఉన్నాయి. మీరు అస్సలు బాధపడకండి. మనం అతి త్వరలోనే రిచ్ అయిపోతాము, ఇల్లు కట్టుకుంటాం, అన్నీ కట్టుకుంటాము. మీరు అస్సలు బాధపడొద్దు, మీరు అసలు బెంగ పెట్టుకోకండి అని చెప్పిన అనమాట. ఇలా ధైర్యం అయితే ఇచ్చాననమాట. సో మీరు కూడా మీ వారికి అలానే ధైర్యం ఇచ్చి మంచిగా హ్యాపీగా లీడ్ చేపియండి వాళ్ళ లైఫ్ని. ఓకేనా? థ్యాంక్ యూ, టాటా, గుడ్ బై. సో పెళ్ళైన కొత్తలో ఒక 6-7 మంత్స్కి అలా సిటీకి వచ్చేసినాం అనమాట. సో పానీపూరి తింటున్నాము. పానీపూరి తింటున్నప్పుడు తోడా ప్యాజ్ దాలో అనేది అంటారు కదా, ప్యాజ్ దాలో అనబోయి ప్యార్ దాలో అన్న నేను. ఆడు షాక్ అయ్యాడు, మా వాడు కూడా షాక్ అయ్యాడు. మా వాడికి ఇంకేమనాలో అర్థం కాలేదు, తలకాయ కిందికి వేసుకొని తినేసి ఇంటికి వచ్చేసినాం అనమాట. మా వాడు ఒక క్వశ్చన్ అడిగిండు అనమాట నన్ను. ఏంటంటే, బేబీ నేనంటే నీకు చాలా ఇష్టం కదా, సో నేనంటే ఎంత ఇష్టమో ఒక వర్డ్లో ఎక్స్ప్రెస్ చేయవా అన్నాడు. ఓ మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే మన పిల్లలనైనా ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు, 2 నిమిషాలు ఒక పక్కింట్లో విడిచిపెడతా కానీ మిమ్మల్ని అసలు ఒక నిమిషం కూడా ఎక్కడ విడిచిపెట్టలేను నేను, అంత ఇష్టం మీరంటే నాకు అని చెప్పిన. అంతే కదా. బేబీ నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావా, ఎప్పుడైనా బాధపడ్డావా అని అడిగాను నేను. అప్పుడు మా వాడు అన్నాడు, ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు కానీ నేను గూగుల్లోకి వెళ్ళి వెతుకుతూ ఉంటాను అనమాట, పీస్ఫుల్ లైఫ్ ఎలా లీడ్ చేయాలని వెతుకుతూ ఉంటాను టిప్స్ అని అన్నాడు. ఓకే, నిన్ను పీస్ఫుల్గా వదిలేసి నాకు కూడా చాలా రోజులైంది, నేను ఎలా గొడవ పడాలి, ఏం క్రియేట్ చేసుకొని గొడవ పడాలో నేను కూడా గూగుల్లోకి వెళ్ళి వెతుకుతానని చెప్పా. అంతే కదా. హలో బేబీ, ఈరోజు నేను స్వీట్స్ తీసుకొస్తున్నాను ఓకేనా అన్నాడు. అదేంది, నేను స్వీట్స్ తినను కదా, నీకు తెలుసు కదా, ఎందుకు తెస్తున్నావు అని నేను అడిగాను అనమాట. సో నాకు ఇష్టం కదా బేబీ, నేను తింటాను అని అన్నాడు. ఓకే తెచ్చుకో బేబీ అన్నా. సో బేబీ ఈ స్వీట్స్ ఒక 2 days అయినా రావాలి ఇంట్లో అన్నాడు. యాక్చువల్గా నేను స్వీట్స్ తిన్నాను కదా, అది 2 days కాకపోతే నువ్వు 1 week దాకా తిను, నో ఇష్యూ అని చెప్పాను నేను. యాక్చువల్గా చెప్పాలంటే ఆ స్వీట్స్ నాకు అంత ఇష్టం ఉండవండి. ఆ స్వీట్స్ అయిపోయాయి అన్నమాట, తొందరగా అయిపోయాయి, ఈవినింగ్ దాకా అయిపోయాయి. ఎలా అయిపోయాయని మా హస్బెండ్ నన్ను అడిగాడు. సో యాక్చువల్గా నేను స్వీట్స్ తిన్నాను, అవి ఎలా అయిపోయాయో నాకు ఎలా తెలుస్తుంది, అంతే కదా, నేను తినను కదా. అన్నిటికీ నన్నే బ్లేమ్ చేస్తాడు. నేను స్వీట్స్ తినను, చేసుకుంటే చేసుకొని. నేను మా ఊరిని ఏ రోజు క్వశ్చన్ అడిగాను అనమాట. ఏంటంటే, అన్నీ ఈ రోజే అడుగుతున్నావా, అన్నీ ఈ రోజే చేస్తున్నావా అని మీరు అనుకొని ఉండొచ్చు, ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి అన్నీ ఈ రోజే చేసేసుకున్నాం అనమాట, ముచ్చట్లు గిచ్చెట్లు అన్నీ. సో నాకు ఈ మధ్య బాగా తెలివి ఎక్కువైపోయి మా ఆయన అన్ని క్వశ్చన్స్ అడిగేస్తున్నాను అనమాట. ఈరోజు కూడా ఒకటి అడిగాను. ఏంటంటే, బంగారం మన ఇద్దరిలో ఎవరు తెలివైన వాళ్ళు అని అడిగాను. మా హస్బెండ్ ఉండి అన్నారు, నువ్వే బంగారం, ఎందుకంటే అది కూడా నేను ఒప్పేసుకోవాల్సిందే కదా, ఒప్పుకోకపోతే నువ్వు ఊకోవు కదా, నాకు అన్నీ కట్ చేసి పడేస్తావు కదా అని అన్నాడు. అంటే నేను నిజంగా తెలివైన దాన్ని కాదా? నిన్న నేను మా వాడు ఇద్దరం కలిసి బయటికి వెళ్ళినాం అనమాట. బయటికి వెళ్తే ఒక ఆంటీ ఉండే ఆడ. ఆ ఆంటీని అయితే ఒక్కటే చూస్తున్నాడు. అరే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నన్ను కూడా ఎన్నిసార్లు చూడలేడు, అంతగానం చూస్తున్నామేనే. ఉండపట్టలేక అడిగినా, ఎందుకు ఆంటీని అట్లా చూస్తున్నావు, ఆంటీలు అంటేనే ఇష్టమా నీకు, నేనంటే ఇష్టం లేనా, ఎందుకు పెళ్లి చేసుకున్నావు మరి అని అది అని తిట్టేసిన, బాగా తిట్టేసిన నేను. తిట్టిన తర్వాత మా ఆయన అన్నాడు, తిక్కలదానా, ఆమె గేమే, ఎక్కడ నా దగ్గర డబ్బులు అడగడానికి వస్తుందో అని చెప్పేసి నేను ఎక్కడి నుంచి ఎలా తప్పించుకుందామని చూస్తున్నా, ఆమె ఎక్కడి నుంచి వస్తుందని చూస్తున్నానే, నేను ఆమెను చూడాలని చూస్తలేదే, ఆమె మీద ఏదో ఫీలింగ్తో నేను చూస్తలేనే, పిచ్చిదానా అని అన్నాడు. అంటే ఇక్కడ ఎర్రిదాన్ని నేనే అనమాట. ఈరోజు మా ఊరు నా దగ్గరకు వచ్చి, బంగారం ఈరోజు నువ్వు కిచెన్లోకి అడుగు పెట్టకు, ఈరోజు ఏదున్నా నేనే చేసి పెడతా, అన్ని వంటలు నేనే చేస్తా, ఈరోజు అసలు నువ్వు కిచెన్లోనే అడుగు పెట్టకంటే నేను ఒకటి అడిగినా అనమాట. ఏమని అడిగినా, బంగారం నువ్వు చేయకూడదు ఏమైనా చేసావా, ఏమైనా తప్పు చేసావా, ఎందుకు నువ్వు ఎప్పుడు కిచెన్లోకి అడుగు పెట్టావు కదా, ఎందుకు ఈరోజు కిచెన్లో అడుగు పెడుతున్నావు అని అడిగా. లేదు లేదు ఈరోజు నాకు ఇష్టం ఉంది, వచ్చింది చేసుకొని తింటా అన్నాడు. చేసుకొని తిను నాయనా అన్నా నేను. సరే చేసుకున్నాడు, అయిపోయింది. కూర దగ్గరకు వచ్చింది బాగుంది, నేను స్నానానికి వెళ్తున్నా, నువ్వు బంద్ చేసి పెట్టు అన్నాడు. సరే సరే అని చెప్పిన. నాకు పనుండి నేను వెళ్ళా. వెళ్ళి వచ్చే లోపే ఆ కూర మాడిపోయింది. దానికి నేనేం చేస్తా ఇప్పుడు? నువ్వు నోరేసుకుని నన్ను తిడితే ఇప్పుడు నేనేం చేస్తా? నా పని నాకు ఇంపార్టెంట్ కదా, ఆయన తిండి ఆయనకు ఇంపార్టెంట్ అయినప్పుడు. ఏదైతే నేను ఇవాళైతే నేను కూర మాడగొట్టిన అంటే రోజు నేను ఇష్టం వచ్చింది చేసి పెడతలేను ఈయనకి.
మా వాడు అన్నాడు నాతోని, నిన్ను పెళ్లి చేసుకున్నాక నా లైఫ్ మొత్తం మారిపోయిందంట. ఆయన లైఫ్ మొత్తం మారిపోయిందంట. సో ఏం మారిపోయిందని నేను అడిగాను అనమాట. ఏం మారిందంటే పెళ్ళికి ముందు నేను అంతో ఇంతో మాట్లాడేటోడిని, ఇప్పుడు మొత్తం నువ్వే మాట్లాడేస్తున్నావు అంట. నేనేం మాట్లాడతానండి అసలు? నేను మాట్లాడను. నాకుండే ప్రాబ్లమ్సే నాకు ఎక్కువ. నేను ఏం మాట్లాడను అసలు. ఆయన అలా ఫీల్ అయితే మనం ఏం చేస్తాం? అంతే కదా బేబీ. ఒకవేళ మనకి క్రిటికల్ సిచ్యువేషన్ ఏదైనా వస్తే, అంటే మన దగ్గర పైసలు లేకుండా ఏం లేకుండా గరీబోళ్ళం అయిపోతే, అప్పుడు నువ్వు నాతోనే ఉంటావా? మళ్ళీ మనం ఒక కొలికి రావడానికి నువ్వు ఎలా హెల్ప్ చేస్తావు నన్ను అని అడిగాడు. ఏముందబ్బా చెప్పడానికి? ఏం లేదు. చెరో చిప్ప పట్టుకొని గుడి ముంగడ కూర్చుంటే అవే పైసలు. ఇంకేం పైసలు? సిగ్గానే ఉండాలి క్వశ్చన్ అడగడానికి.